అందరికీ శుభోదయం అండి. మళ్ళీ చక్కగా మనం అందరం కూడా సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసాము. ఈ మేషరాశి వాళ్ళ ఫలితాలేంటో చూద్దాం. సహజంగా మేషరాశి వారికి డైనమిక్గాను ఉండే లక్షణం ఉంటుంది. అలాగే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి మిశ్రమ ఫలితాలు వచ్చే నెలగా ఉండబోతోంది. కొన్ని రంగాల్లో మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని చోట్ల మీరు జాగ్రత్తగా మరియు ఓపికగా వ్యవహరించాల్సిన గ్రహస్థితులు ఉన్నాయి. గ్రహ సంచారం మీ జీవితంలో వివిధ అంశాలపై విభిన్న ప్రభావాలను చూపుతోంది. వ్యాపారము, విద్య, కుటుంబము విషయాల పరంగా పరిశీలిద్దాం. మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ ప్రవర్తన, మీ ప్రయత్నాలు రాబోయే కాలానికి పునాది వేస్తాయి. కాబట్టి ఆతి చూచి అడుగు వేయవలసిన పరిస్థితి వస్తోంది. కొంచెం ప్రణాళికాబద్ధంగా ఉండటానికి ప్రయత్నించండి. అందుకనేంటంటే దీనివల్ల ప్రతికూల ఫలితాలను తప్పించుకుని మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు. కెరీర్ పరంగా మేషరాశి వారికి సెప్టెంబర్ 25 సాపేక్షంగా ఫలితంగా ఉంటుంది. మీకేంటంటే మీ వృత్తి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గ్రహ సంచారం కారణంగా మీరు సుదీర్ఘమైన పర్యటనలు చేయవలసి రావచ్చు. లాంగ్ జర్నీసు, విదేశాలకు సంబంధించినవి కూడా కావచ్చు. ఈ పర్యటనలో మీరు కొత్త అవకాశాలు, అనుభవాలు అందివస్తాయి. ఈ సమయంలో శారీరక, మానసిక అలసట కొద్దిగా కలుగుతుంది. అధిక పని ప్రభావము మరియు ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు. పై అధికారులు లేదా సహోద్యోగుల నుంచి కొన్నిసార్లు సహకారం ఆలస్యం కావచ్చు. కానీ పట్టుదలతో చివరికి మీరు విజయాన్ని సాధిస్తారు. మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోవటానికి, మీ లక్ష్యాలను సాధించుకోవటానికి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. లేటెస్ట్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోండి. అలాగే సహోద్యోగులతో అనవసరమైన వాదనలకి దిగబాకండి. ఈ మాసం అంత మంచిది కాదు. కోరల్స్కి దూరంగా ఉండండి. అందరినీ కలుపుకుపోండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకుని వృత్తిపరంగా కొంచెం సంయమనంతో వ్యవహరించడం అనేది అవసరం. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళైతే కనుక నిపుణులు కొంత సవాలుగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు, అంటే ఈ పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు, ఈ పార్ట్నర్స్తో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. ఎటువంటి పత్రాల మీద కూడా తొందరపడి సలహా తీసుకోకుండా సంతకాలు పెట్టద్దు. మార్కెట్లో పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన తరువాతే ఎటువంటి పెట్టుబడైనా పెట్టండి. వ్యూహాలను పునఃపరిశీలించుకోండి. ఒక్కసారి రికలెక్ట్ చేసుకోండి మీ ఎయిమ్స్ని, ప్లానింగ్స్ని. కస్టమర్తో సత్సంబంధాలు కొనసాగించడం ద్వారా మీ వ్యాపారాన్ని స్థిరంగా, స్టేబుల్గా ఉండేట్టు చూసుకోండి. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా మాట్లాడండి. కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగులతోనూ, మీ తోటి వ్యాపారస్తులతోనూ, కస్టమర్తోనూ సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ ప్రతిదాన్ని కొంచెం తగ్గి సంయమనంతో వ్యవహరించి జాగ్రత్తగా బయటికి తెచ్చుకోండి. అలాగే భవిష్యత్తులో మంచి ఫలితాలు ఆశించడానికి కూడా ఈ సహనం అనేది పునాదిగా ఏర్పడుతుంది. ఇక విద్యార్థులుగా ఉండే ఈ రాశి వాళ్ళకి మధ్యమంగా ఉంటుంది. చదువులపై ఏకాగ్రత పెట్టడం కష్టంగా ఉండవచ్చు. అనవసర విషయాలు మీ మనసును డైవర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మీ విద్యా లక్ష్యాలను వెనకబడిపోతున్నాయేమో అనిపించవచ్చు. కానీ నెల ద్వితీయార్థంలో, ముఖ్యంగా సెప్టెంబర్ 15 తర్వాత బుధుడు మీనరాశిలోకి 6వ ఇంట్లోకి ప్రవేశించడంతో, 17వ తేదీ నుండి సూర్యుడు కూడా 6వ ఇంట్లోకి రావడంతో, శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం వంటి గ్రహ మార్పుల వల్ల చదువు పట్ల తిరిగి ఆసక్తి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏకాగ్రత, గ్రహణశక్తి ఇంప్రూవ్ అవుతాయి, అంటే పెరుగుతాయి, వృద్ధి అవుతాయి. మీ ప్రయత్నాలను రెట్టింపు చేస్తే విజయం సాధించే అవకాశం చాలా ఉన్నది. కష్టతరమైన సబ్జెక్టులపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఎప్పటికప్పుడు సమయ పాలన, అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోండి. విద్యార్థులు తమ ప్రయత్నాలను ముమ్మరంగా చేయాలి. కొన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా నెల ప్రారంభంలో, ఈ ద్వితీయార్థంలో మీ కృషి మిమ్మల్ని చివరికి విజయాలకి చేరుస్తుంది. ఇక మేషరాశి వాళ్ళకి కుటుంబ జీవితంలోకి వస్తే ఏంటంటే, ఈ నెలలో మేషరాశి వాళ్ళకి సాపేక్షంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీరు కుటుంబంలో ఎక్కువ సమయం గడపడానికి, మీ బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ నెల బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో చక్కగా శుభకార్యాలు కూడా చేసుకుంటారు. కుటుంబ ఆస్తికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా వివాదాలు తలెత్తుతాయి. వాక్కుని కంట్రోల్లో పెట్టుకోండి. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.
ఇంటి పెద్దల సలహాలు పాటించటము, అందరి అభిప్రాయాలను విని ఆకళింప చేసుకుని గౌరవించటము, ఎవరినీ మాటలతో బాధ పెట్టకపోవటము వంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మీ సంబంధం బాగుంటుంది. చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకండి. మీ పిల్లల ప్రవర్తన మరియు చదువుల పట్ల శ్రద్ధ వహించండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతను కాపాడటానికి మీ వంతు సాయం మీరు చేయండి. మీ ప్రయత్నం మీరు చేయండి. మీ కుటుంబంలో శాంతి మరియు సంతోషాన్ని మీ ద్వారా నెలకొల్పారన్న గుర్తింపు రావాలి మీకు. ఇక శృంగార జీవితానికి వస్తే ఏంటంటే, ఒక భావోద్వేగాలకు రోల్ కోస్టర్ లాగా అప్ అండ్ డౌన్స్గా అనిపించినప్పటికీ మీ రాశికి 5వ అధిపైనటువంటి సూర్యుడు నెల ప్రారంభంలో కొంత బలహీనంగా ఉండటం వల్ల ప్రేమ సంబంధంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. వాదోపవాదాలు కూడా జరగవచ్చు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి స్వయంగా ప్రయత్నించండి. మీ భాగస్వామి యొక్క భాగాలను గౌరవించటము, వారి తగినంత సమయం కేటాయించడం ద్వారా మీ అహము లేదా సంబంధాన్ని కాపాడుకోవడం చేసుకోండి. అలాగే శుక్రుడు 5వ ఇంట్లోకి ప్రవేశించడం పరిస్థితులు మెరుగుపడతాయి. మీ ప్రేమ జీవితంలో శృంగారము, మాధుర్యము వెల్లివిరుస్తాయి. తిరిగి అవివాహితులకైతే కొత్త ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులకైతే తమ వివాహిక జీవితంలో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన బహుమతులు ఇచ్చి వారి మనసు గెలుచుకోవడానికి మంచి అవకాశం ఇది. ఈ నెలలో ప్రేమ జీవితంలో సహనము, అవగాహన చాలా అవసరమని తెలియజేస్తుంది. ఇక ఫైనాన్స్ పరంగా తీసుకుంటే ఈ మేషరాశి వాళ్ళకి ఆషాఢ మాసంలో కొంచెం హెచ్చుతగ్గులు లాంటివి ఉంటాయి. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. మీ బడ్జెట్ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు వివిధ వనరుల నుంచి డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశాలు కూడా పొందుపరుచుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి జీవితంలో పెరుగుదల లేదా బోనస్సుల వంటివి లభించేటువంటి అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలను కూడా ఆర్జిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యము లేదా ప్రయాణాల కోసం లేదా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. నిపుణుల సహా తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో పెట్టబాకండి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరపడేట్టుగా చూసుకోండి. మీ ఆర్థిక లక్ష్యాలను చేర్చుకోవడానికి ఒక స్పష్టమైన ప్రణాళికను ఏర్పరచుకొని 1కి 2 సార్లు బేరీజు వేసుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా చేసుకోగలుగుతారు ఈ నెలలో. ఇక ఈ సెప్టెంబర్ 25లో మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం అవసరం. ఎందుకంటే కొద్దిగా శ్రమతో కూడినటువంటి పనులు ఏర్పడటము, ఒక నిస్సత్తువ, అసహనము లాంటివి గురికారవచ్చు. పని భారము, ప్రయాణాల వల్ల కలిగే అలసట కూడా ఏర్పడుతుంది. కాలి మడమల, బెణుకుల దగ్గర జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కళ్ళు నీళ్లు కారటము, కళ్ళ వెంట మంటలు రావటము, ఓవర్ హీట్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీ అలవాట్లలో సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కొంచెం జంక్ ఫుడ్లను తగ్గించండి. మీ ఆరోగ్యాన్ని విశ్రాంతి తీసుకోవటము, ధ్యానము, వ్యాయామం లాంటి ద్వారా మెరుగుపరుచుకోవటం చాలా అవసరము. కొంచెం జాగ్రత్తగానే ఉండటం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించండి. అంటే డైలీ యాక్టివిటీస్ హెల్తీగా ఉండేట్టు చూసుకోండి. అలాగే మీకు ఈ నెలలో పరిహారాల వివరానికి వస్తే ఏంటంటే, కొంచెం సహనము అవసరం. కాబట్టి చక్కగా సూర్య అస్తమయం అయిన తర్వాత పాలుని చంద్రుడికి నివేదన పెట్టడం ద్వారా కూడా మనకి సూర్యుడికి ఉదయాన్నే అర్ఘ్యం ఇవ్వటము, నివేదన పెట్టడం అందరూ చేస్తుంటారు. అలా కాకుండా పాలని సాయంత్రం పూట వెన్నెట్లో కూర్చుని కృష్ణ నామాన్ని జపిస్తూ, లేదా రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది, వాటిని పెట్టుకుని వాటికి కీర్తనాపూర్వకంగా మనం అర్చన లాంటిది చేసి, పాలని వెన్నెల పడేట్టుగా పాలు అక్కడ కనిపిస్తూ కనుక నివేదన పెట్టి ఆ పాలని స్వీకరించడం ద్వారా మనఃకారకమైన చంద్రుడు అనుకూలంగా ఉండి ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా వ్యవహరించాలి, స్టెబిలిటీగా వ్యవహరించటం, సంయమనంతో వ్యవహరించటం, సమయస్ఫూర్తితో వ్యవహరించటము మీకు అనుకూలంగా చేస్తాడు. కాబట్టి ఈ
వైవాహిక బంధంగా స్పౌస్ పరంగా వచ్చే క్లాషులను అవి నిరోధిస్తాయి. అలాగే మనం ఇందాక అనుకున్నట్టుగా పార్ట్నర్షిప్లో ఉండేటువంటి డీల్స్ని కూడా అది అడ్జస్ట్ చేస్తుంది. అలాగే దూర ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి ప్రయాణాలలో కూడా మన వాతావరణం చుట్టూ పడదండి హ్యాపీయెస్ట్ మూడ్లో ఉండేట్టుగా తయారు చేయడానికి మనఃకారకుడు చంద్రుడు కాబట్టి ఈ చిన్న రెమెడీ చేసుకోండి. చాలా ప్రశాంతంగాను ఆహ్లాదంగా ఉంటుంది. అది చక్కగా ఆ వెన్నెలను చూస్తూ నక్షత్రాలను చూస్తూ ఓ గంట ఓపెన్ ఎయిర్లో చెట్ల మధ్యలో గడపడానికి ప్రయత్నించండి. మీ మనస్సు ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక ఉద్రేకాన్ని తెచ్చుకొని ఒక రకమైన తీపి గుర్తుగా మీకు మిగిలిపోతుందని ఆశిస్తూ ఈ మేషరాశి వాళ్ళందరికీ మనఃపూర్వకంగా చాలా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. శుభం భూయాత్.